ఓకే. రైట్. సో స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఓకే సార్. ఓకే. రైట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. లుకప్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. వి లుకప్ అండ్ హెచ్ లుకప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే దీంట్లోకి వెళ్తే ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫంక్షన్స్. సో ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫంక్షన్స్ యొక్క యూజ్ ఏంటి? సార్ ఇది ఒక్కసారి చెప్పరా? క్విక్ ఏం లుక్అప్ అంట. ఈ ఏంటమ్మా? పైన క్విక్ లుక్అప్ అంట సార్. ఎక్కడుందమ్మా క్విక్ లుకప్? ఇందాక ఇదా? ఒకసారి వెంట సార్. ఓకే. సో ఇది ఏంటి అంటే మనం హెచ్ లుకప్ చేసాం కదా, హెచ్ లుకప్ వి లుకప్ చేసాం కదా, దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఇది. ఆల్రెడీ మీకు హెచ్ లుకప్ చెప్పాను. ఇది ఐడియా ఉందా ఈ క్లాస్? ఈ హెచ్ లుకప్ అయిపోయిన తర్వాత దీంట్లో మీరు ఇక్కడ ఇచ్చిన డాటాని బేస్ చేసుకొని ఏ లుకప్ మనం వాడాలి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కస్టమర్ ఐడి ఉంది, ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉంది. ఇక్కడ ఈ టేబుల్స్ మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి సోర్స్ డాటా ఏమో సేమ్ కస్టమర్ ఐడి, ప్రైస్, క్వాంటిటీ లాగా ఉంది. అంటే ఏంటి? ఈ కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని ఈ ఎంటర్ టేబుల్లో ఉన్న డాటా మనకు కావాలి. అంటే ఏంటి? కస్టమర్ ఐడి ఏ కాలం ఉంది, ఏ కాలం ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని బి కాలం ఉన్న వాల్యూ కావాలి, దాంతోపాటు సి కాలం ఉన్న వాల్యూ కావాలి. అంటే ఇక్కడ మనము ఈ టేబుల్లో పక్కన కాలమ్స్ ఉన్న డాటాని మనము తీసుకోవాల్సింది కాబట్టి మనము ఈ టేబుల్కి వర్టికల్ లుకప్స్ వాడాలి. సో ప్రైస్ దగ్గర ఈక్వల్స్ టు వి లుకప్. ఓకే. లుకప్ వాల్యూ ఏమో మనకి కస్టమర్ ఐడి కామా, నెక్స్ట్ తర్వాత టేబుల్ అరే అంటే ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని కామా, నెక్స్ట్ దాని తర్వాత మనకు కావాల్సింది సెకండ్ కాలంలో ఉన్నది కాబట్టి సెకండ్ కాలం కామా, జీరో, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. అంటే ఏమైపోయింది? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఏంటిది హౌరే BO01 అనే వాల్యూ ప్రైస్ ఎంతో 35. చెక్ చేయండి అది ఎక్కడ ఉంది అంటే ఇక చూడండి. ఓకే. వన్ ఓకే థర్టీ సార్. ఫైవ్ ప్రైస్ అనేది మ్యాచ్ అయింది వీలుకప్. దానితో పాటు మనకు క్వాంటిటీ కూడా కావాలి. సో క్వాంటిటీ కూడా కావాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? సేమ్ ఈక్వల్స్ టు వీలుకప్. ఓకే. సో మళ్ళీ ఈక్వల్స్ టు వీలుకప్, లుకప్ వాల్యూ, కస్టమర్ ఐడి కామా, టేబుల్ అరే అంటే ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ సరే మళ్ళీ కామా 3. ఒక 1 సెకండ్ అమ్మా. టేబుల్ అరే తీసేస్తూ ఒక్కసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ ఆరో అండ్ రైట్ ఆరో. రైట్. దీంట్లో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ కస్టమర్ ఐడిని బేస్ చేసుకొని థర్డ్ కాలంలో వాల్యూ కావాలి కాబట్టి కామా 3, 0. ఓకే. క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఎంత వచ్చింది? 98. సో చూడండి ఇక్కడ హౌడీ హౌరే B01 దానికి ప్రైస్ వచ్చేసి 135, క్వాంటిటీ ఏమో 195. ఇప్పుడు మనము ఇక్కడ నేమ్ మార్చిన ప్రతిసారి వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ సార్ 68. దానికి ఏ పీస్ వాడతారు సార్? ఇది ఏంటమ్మా? ఇది వైట్ దానికి మనం ఏ కీ వాడాలి సార్? ఏ వైట్ది? ఈ ప్రైస్ దగ్గర ఉంది కదా సార్. ప్రైస్ దగ్గర ఇది ఇదమ్మా డ్రాప్ డౌన్ లిస్టా? ఎస్ సార్. లిస్ట్కి మనం ఆల్రెడీ మీకు చెప్పాను గుర్తులేదా? వాలిడేషన్ చేయాలి. ఏం ఫస్ట్ టూ చేయాలి? క్లాసెస్ నేను వినలే సార్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. డేటా. ఒక్క నిమిషం అమ్మా చెప్తాను. రైట్. సో ఇక్కడ ఈ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్కి మనం ఏం చేయాలి అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ కానీ క్రియేట్ చేయడానికి కోసం మనం ఏం చేయాలంటే ఆ ఏ సెల్ అయితే చేయాలో ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్లోకి వెళ్ళేసి డాటా ట్యాబ్లో డాటా టూల్స్లో ఇక్కడ మనం క్లిక్ చేస్తే డాటా వ్యాలిడేషన్ యొక్క యూజ్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లో ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలో మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. డాటా వ్యాలిడేషన్ డాటా వ్యాలిడేషన్ దగ్గర ఇక్కడ చూడండి అలో దగ్గర ఎనీ వాల్యూ కాకుండా మనం ఏం చేయాలి అంటే లిస్ట్ని సెలెక్ట్ చేసుకొని సోర్స్ దగ్గర అంటే మీరు వ్యాలిడేట్ చేయాలనుకున్న లిస్ట్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
మొత్తం మనకి ఇక్కడ చూడండి A7 నుంచి మొత్తం A14140 వరకు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మనము ఇక్కడికి వెళ్తే దీంట్లో చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్లో మన లిస్ట్ అంతా ఉంటుంది. అంటే కస్టమర్స్ ఐడి అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాల్యూస్ చేంజ్ అవుతుంది. చూడండి ఫస్ట్ 181 ప్రైజ్ 71 క్వాంటిటీ. ఇలా లుకప్ చేయాలి. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫంక్షన్స్. వీటి యొక్క యూజ్ ఏంటంటే లుకప్లో ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటి చూడండి, ఫస్ట్ ఒకసారి మనం ఇక్కడ ప్రొడక్ట్ దగ్గర జాకెట్ ఉంది, సైజ్ ఉంది, ప్రైస్ ఉంది. అంటే ఈ చార్ట్లో ప్రొడక్ట్ ఏమో స్వెటర్, జాకెట్, ప్యాంట్ ఉంది. దీంట్లో సైజు స్మాల్, మీడియం, లార్జ్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనకి ఈ జాకెట్ యొక్క ప్రైస్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను ప్రైస్ తీసుకుంటున్నాను. సారీ ప్రైస్ రైట్. జాకెట్ ప్రైస్ కావాలంటే మనం ఏం చేస్తామమ్మా, ఏం సైజ్ చేయాలి? వి ఇప్పుడు హావ్ టు నాకు సెలెక్ట్. ఇక్కడ జాకెట్ది స్మాల్ సైజ్ కావాలి అంటే ఏం చేస్తే వస్తుంది? జనరల్గా మనకి లుకప్స్ ఐడియా ఉంది, లుకప్స్ ద్వారా వస్తుందా రాదా? ఎస్ సార్. ఏంటి ఈక్వల్స్ టు వి లుకప్. లుకప్ వాల్యూ ఏంటి? ఇక్కడ జాకెట్ సెలెక్ట్ చేసుకొని జాకెట్. కామా టేబులర్ అన్నప్పుడు ఏం చేయాలి? ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కామా. ఇందులో ఓకే. మనకు కావాల్సింది ఏంటి? కాలం ఇండెక్స్ నెంబర్ సెకండ్ కాబట్టి సెకండ్ కామా 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఎంటర్. అంటే మనకి ఈ 30 అనేది ఏ సైజ్? ఇది స్మాల్ సైజ్. ఎస్ సార్. మరి మీడియం సైజ్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? 3 చేంజ్ చేయాలి సార్ 2 ఇక్కడికి దగ్గర. వచ్చేసి 2 ప్లేస్లో 3 చేయాలి. అవునా? ఒకవేళ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 ఉన్నాయి. ఒక 1000 ఉంటే 1000 టైమ్స్ ప్రతిసారి ఫార్ములా చేంజ్ చేస్తూ ఉండలేము కదా. ఎస్ సార్. సో లుకప్స్ అనేది మనకి వన్ వే లుక్. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఏంటి మనకు వర్టికల్గా ఉన్న టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ తీసుకొని ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ కనుక్కోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఏదైనా ఒకటి. బట్ ఏమంటున్నాడంటే ఇక్కడ సైజులో మీడియం ఉంది, స్మాల్ ఉంది, లార్జ్ ఉంది. అంటే ప్రతిసారి ఇక్కడ నేను 3 4 చేంజ్ చేయకుండా ఇక్కడ సైజు కూడా రిఫరెన్స్గా తీసుకొని నాకు వాల్యూస్ కావాలి. ఓకే సార్. ఇందాకనేమో ప్రోడక్ట్ని బేస్ చేసుకొని దాని పక్కన ఉన్న వాల్యూస్ వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రొడక్ట్ ఉండాలి, ప్రొడక్ట్తో పాటు దాంట్లో ఉన్న సైజును కూడా బేస్ చేసుకొని నాకు వాల్యూస్ కావాలి. అంటే ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలా రైట్ సైడ్ మనకు వాల్యూ చెక్ చేసుకోవాలి, ఇలా వర్టికల్గా హారిజెంటల్ 2 టైప్స్, హారిజెంటల్గా వర్టికల్గా 2 టైప్స్ లుకప్ చేయాలి అంటే మనము ఇక్కడ ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్స్ కాంబినేషన్లో వాడాలి. ఇప్పుడు ఇక్కడ ఓకే చూడండి సార్. మనకి ఇక్కడ 3 నెంబర్ అని వచ్చింది కదా. సార్. ఈ 3 నెంబర్ ప్లేస్లో ఆటోమేటిక్గా మనకి నెంబర్స్ చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవుతూ ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్స్ వాడాలి. ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దామా ఎలా వర్క్ అవుతాయో చూడండి. ఈ 3 ప్లేస్లో 4 5 మనం టైప్ చేయకుండా ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి నాకేం అవ్వాలి అంటే ఇండెక్స్ ఒకటి చూద్దాం. చూడండి ఇక్కడ దీంట్లోకి వెళ్తే ప్రైస్ దగ్గర ఈక్వల్స్ టు ఇండెక్స్. ఇండెక్స్ అనే ఫార్ములా ఎందుకు వాడతామో చూడండి. ఇండెక్స్ ఇక్కడ కాదు, ఇక్కడ ట్రై చేద్దాం. చూడండి దీంట్లోకి వెళ్తే నాకు ఈ టేబుల్లో ఓకే కే అనే లెటర్ ఇక్కడ కావాలమ్మా, ఈ ప్లేస్లో రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్స్ టు ఇండెక్స్ అనే ఫార్ములా వాడుతున్నాం. ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ మొత్తంలో గుర్తుపెట్టుకో. ఇండెక్స్ అనే ఫార్ములా ఎందుకు వాడతామంటే ఈ టేబుల్లో మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. కే అనేది ఉంది కదా, కే అనేది ఎక్కడ ఉంది? ఈ టేబుల్లో 1 2 3 థర్డ్ కాలంలో థర్డ్ రోలో ఉంది. ఎస్ సార్. ఒకవేళ ఎఫ్ అంటే సెకండ్ కాలంలో సెకండ్ రోలో ఉంది. సెకండ్ రో. హెచ్ అంటే సెకండ్ కాలంలో ఫోర్త్ రో. ఫోర్త్ రో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఇండెక్స్లో టేబుల్ అనేది తీసుకున్న తర్వాత కామా ఇక్కడ మనకి ఫార్ములా అడుగుతుంది చూడండి, రో నెంబర్ అడుగుతుంది. మీరు అనుకుంటున్న కే ఏ రోలో ఉంది? థర్డ్ రోలో ఉంది. థర్డ్ కామా కాలం నెంబర్ మళ్ళీ అంటే థర్డ్ రోలో ఉంది. కాలం అనేది ఈ టేబుల్ థర్డ్ కాలం కాబట్టి 3 0 ఎంటర్. ఏమైపోయింది? కే అనేది వచ్చిందా లేదా? కేని నేను ప్రింట్ అవుట్ చేశాను. అదే మనకి నెక్స్ట్
జే కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈక్వల్స్ టు ఇండెక్స్ ఇండెక్స్ ఓపెన్ ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్ టేబుల్ అరే, దాని తర్వాత మళ్ళీ దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అంటే రో నెంబర్. సో నాకు జే అనేది సెకండ్ రోలో ఉంది, బట్ కాలం మాత్రం థర్డ్ కాలం, థర్డ్. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అంటే ఇలా ఏంటి అంటే ఇండెక్స్ మ్యాచ్ ఇండెక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు రో నెంబర్ కాలం నెంబర్ తెలిసినప్పుడు ఆ రో నెంబర్ కాలం నెంబర్స్ ఎంటర్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఇప్పుడు సార్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ థర్డ్ ఫోర్త్ అనేది నేను ప్రతిసారి చేంజ్ చేయకుండా నేను వాల్యూస్ మార్చిన ప్రతిసారి చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఫామ్లోకి వద్దాం, ఇక్కడ చెక్ చేద్దాం. లుకప్ ఫామ్లో అయితే అర్థం చేసుకోండి, థర్డ్ కాలంలో ఉందని చెప్తున్నాం. ఓకే, థర్డ్ కాలం అని క్లియర్గా మనం మెన్షన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ లుకప్స్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ ఏమో జాకెట్ కామా టేబుల్ అరే ఎంటైర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి ఏం అడుగుతుంది, సైజ్ మీడియం కదా, ఎస్ సార్. మీడియం సైజ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్. థర్డ్ 3,0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఎంటర్. కరెక్టే ఉంది. ఏంటి 36 ప్రొడక్ట్ జాకెట్ అండ్ ప్రైస్ 35 ఎగ్జాక్ట్గా వచ్చింది. 35. ఎస్ బట్ సార్. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ జాకెట్ ప్లేస్లో నేను స్వెటర్ పెట్టాను 12, కరెక్టేనా? స్వెటర్ది మీడియం సైజ్ 12 కదా, 12 వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ప్యాంట్ది మీడియం సైజ్ 30 ఉంది కదా. ఎస్ సో సార్. అంటే ఇక్కడ వరకు కరెక్ట్గానే వచ్చింది. బట్ నాకు మీడియం కాకుండా ఇప్పుడు ఏం అవ్వాలి అంటే స్మాల్ కావాలి, మరి వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇందాక మనం ఏం చేసామంటే ఒకదాన్ని రిఫరెన్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మాత్రమే రైట్ సైడ్ వాల్యూస్ కనుక్కున్నాం. బట్ మనకి ఇలా లెఫ్ట్లో ఇలా చూడాలి, ఓకే, ఇలా టాప్ అంటే లెఫ్ట్ రైట్ సారీ టాప్ లెఫ్ట్ రెండు చూడాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్స్ ఫంక్షన్ వాడాం. ఇండెక్స్ అయితే ఏం చేస్తుంది, డైరెక్ట్ మనకు చెప్తుంది ఏమని, ఈక్వల్స్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ టేబుల్ మొత్తం. దీంట్లో మనకు తెలుసు ఏంటి, ప్యాంట్ అనేది దేంట్లో ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కాబట్టి ఫోర్త్ రోలో నాకు కావాల్సింది థర్డ్ కాలం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది, అవునా? ఎస్ సార్. కానీ మనకి ఇక్కడ నేమ్ మార్చిన ప్రతిసారి ఇక్కడ ఏం మారుతుంది, రో నెంబర్ కాలం నెంబర్ మారుతాయి కదా. ఎస్ సార్. దీన్ని అర్థం చేసుకోవాలమ్మా, అర్థం చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇండెక్సే మనకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది. కానీ ఈ ఫోర్త్ ప్లేస్లో నేను అంటే ఏంటి, ప్యాంట్ ప్లేస్లో నేను ఒకవేళ జాకెట్ పెడితే ఇది థర్డ్ అవ్వాలి, మీడియం Third. పెడితే ఒకసారి స్మాల్ పెడితే ఇది 2 అవ్వాలి. అంటే ప్రతిసారి ఈ రో కాలం నెంబర్ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ఇండెక్స్లోనే మ్యాచ్ ఫంక్షన్ మిక్స్ చేయాలి. మరి మ్యాచ్ ఎందుకు వాడతారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈక్వల్స్ టు మ్యాచ్లోకి వెళ్తే లుక్అప్ వాల్యూ అని ఉంది కదా, ప్యాంట్ అనేది ఇప్పుడు ఇందాక ఇండెక్స్ మ్యాచ్ ఏమో కాలం నెంబర్ రో నెంబర్ చెప్తే వాల్యూస్ ఇచ్చింది. మ్యాథ్స్ ఏం చేస్తుంది, మ్యాథ్స్ అనే ఫామ్లో ఏం చేస్తుంది అంటే మనము వాల్యూని ఇస్తే అది ఏ రోలో ఉందో ఏ కాలం ఉందో చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇందాకనేమో ఇండెక్స్ దాంట్లో రో నెంబర్ కాలం నెంబర్ ఇస్తే వాల్యూస్ని ప్రింట్ చేసింది. బట్ మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మీరు టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ఏ రోలో ఉందో ఏ కాలం ఉందో చెప్తుంది. ఈక్వల్స్ టు మ్యాచ్ ప్యాంట్ కామా ఈ ప్యాంట్ అనేది దీంట్లో A2 నుంచి A5లో ఉంది కామా దీంట్లో చూడండి అమ్మా, మ్యాచ్ టైప్ అనేది మీరు 0 పెట్టండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 క్లోజ్ బ్రాకెట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను B7 ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్యాంట్ A2 నుంచి A5లో ఉంది, కానీ నాకు ఎగ్జాక్ట్గా అది ఏ రోలో ఉందో తెలియదు. కాబట్టి క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఫోర్త్ రోలోనే కదా ఉంది, కరెక్టేనా? ప్యాంట్ అనేది ఫోర్త్ రోలో ఉంది. Yes, sir. ప్యాంట్ ప్లేస్లో మనము స్వెటర్ పెడదాం. స్వెటర్ సెకండ్ రోలో ఉందా, Yes, sir. నెక్స్ట్ జాకెట్ థర్డ్ రో. అంటే రోస్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఏ ఫార్ములా వాడాము, Math. మ్యాథ్స్. నెక్స్ట్ ఇక్కడ మీడియం దగ్గర మనకు కాలం కావాలి, ఏ కాలం మీడియం అనేది థర్డ్ కాలం కదా. కాబట్టి Yes, sir. కాలం నెంబర్ రావడం కోసం మ్యాథ్స్ Is equals to maths. ఓకే, లుక్అప్ వాల్యూ మీడియం. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలమ్మా, ఎందుకంటే మనకి
రోలో ఉన్న వాల్యూ కాబట్టి రో, కామా నాకు కావాల్సింది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. మీడియం అనేది థర్డ్ కాలం, మీడియం ఎస్. ప్లేస్లో స్మాల్ సెకండ్ కాలం, లార్జ్ ఫోర్త్ కాలం. అంటే మనం ఇక్కడ నెంబర్స్ ఆటోమేటిక్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనము 3, 4 పెట్టకుండా ఇక్కడ సెల్ రిఫరెన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఎంటర్ 4, నెక్స్ట్ 4, ఎంటర్. 35 అయినా ప్యాంట్ లార్జ్లో ప్యాంట్ లార్జ్ ఏముంది 35 కరెక్ట్గానే ఉందా? ప్యాంట్లో లార్జ్ సైజ్ 35 కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్యాంట్లోకి వచ్చేసి జాకెట్, జాకెట్లో లార్జ్ 40 ఏముంది, జాకెట్లో లార్జ్ 40 ఓకే. దాంట్లో జాకెట్లోనే మళ్ళీ స్మాల్, అంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్లేస్లో జాకెట్లో స్మాల్ 30 రైట్, ఇక్కడ సైడ్ కాకుండా ఈ ఇండెక్స్లోనే ఇప్పుడు ఈ C7 C9 ప్లేస్లో మ్యాచ్ ఫార్ములానే రాయాలి. అంటే ఏం చేద్దామంటే ఇక్కడ రో నెంబర్ దగ్గర రో కదా ఇది, సో మ్యాచ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే C3 ప్లేస్లో ఈ ఫార్ములా రాస్తాం. అంటే ఫార్ములా రాస్తే మనకు ఆన్సర్ 3నే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేస్లో ఇక్కడ మనం కూడా రాయాలి కదా, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ ఫార్ములాని కాపీ చేసుకుందాం. Ctrl+C, ఈ ప్లేస్లో మళ్ళీ Ctrl+V. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఇవి తీసేసినా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. జాకెట్లో స్వెటర్ది స్మాల్ 10 రూపీస్, అవును స్వెటర్ స్మాల్ 10 రూపీస్. ప్యాంట్ స్మాల్ 25, ప్యాంట్ స్మాల్ స్మాల్ 20. అంటే 25. ఇప్పుడు ఏం చేసాం, ఇండెక్స్లోనే మ్యాచ్ ఫంక్షన్ని ఇంక్లూడ్ చేసాం. లుకప్స్లో వి లుకప్, హెచ్ లుకప్ అండ్ ఇండెక్స్ మ్యాక్స్, ఈ ఖచ్చితంగా మ్యాండేటరీ, ఇవి 100% రావాలి. ఓకే. ఓకే, సో ఇది మనకి ఎన్ని రకాలుగానైనా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్ అయ్యేది? ఎస్ సార్. ఇది నెక్స్ట్ ఒక్కటే లాస్ట్ కి ప్రైస్ అన్ని మిక్స్ చేశారు కదా సార్, అది ఒక్కటి కన్ఫ్యూజ్ అయింది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పండి, ట్రై లుకప్ ఫస్ట్, తర్వాత ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ రాస్తున్నాం. మళ్ళీ ఇండెక్స్ ఎందుకు రాసిన, ఇక్కడ నాకు ఏం కావాలంటే ప్యాంట్లో స్మాల్ కావాలి. ప్యాంట్లో స్మాల్ కావాలంటే మనం ఏం చేస్తాం, జనరల్ ఈ టేబుల్ ఎక్కడ ఉంది, అది ఇక్కడ రో అయితే ఫోర్త్ రోలో, కాలం సెకండ్ కాలం. సెకండ్ మనకి రో నెంబర్ కాలం నెంబర్ తెలుసు కాబట్టి మనకు వాల్యూ రావాలంటే ఇండెక్స్ వాడాలి. ఇండెక్స్ అనేది కేవలం రోస్ నెంబర్స్ తెలిస్తే చాలు, రో కాలమ్స్. ఈ టేబుల్ మొత్తంలో నాకు ఫోర్త్ రోలో సెకండ్ కాలంలో వాల్యూ కావాలి, అంతే సింపుల్. ఇప్పుడు ఏం చేసాము, 25 కరెక్ట్గానే వచ్చింది. కానీ నేను రోస్ నెంబర్స్ అంటే ప్యాంట్ అని అడిగాను. ఇప్పుడు నాకు తర్వాత జాకెట్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, దాని పక్కన మళ్ళీ రాయాలి. అంటే ప్రతిసారి నేను చేంజెస్ చేస్తూ ప్రతిసారి ఫార్ములా రాయలేను కాబట్టి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో నేను ఎంటర్ చేసే వాల్యూని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ వాల్యూస్ని బట్టి రో నెంబర్ కాలం నెంబర్స్ చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ప్యాంట్ అని అనుకున్నాను కాబట్టి నేను వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు రో నెంబర్ 4 పెట్టాను. స్మాల్ అనుకున్నాను కాబట్టి కాలం నెంబర్ సెకండ్ పెట్టాను. అంటే ప్రతిసారి ఇక్కడ మార్చకుండా నేను రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాంట్ స్మాల్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను కాబట్టి రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ప్యాంట్ అనేది టెక్స్ట్ వాల్యూ, మరి టెక్స్ట్ వాల్యూ ఇక్కడ తీసుకుంటే సరిపోదు, మనకు కాలం నెంబర్ రో నెంబర్ రావాలి. ఇందులో టెక్స్ట్ ఉంది కాబట్టి సరిపోదు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడున్న టెక్స్ట్కి ఈ టేబుల్ ఉన్న వాల్యూ ఎక్కడైతే ఉందో దానికి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాచ్ అయిన రో నెంబర్ కావాలి, కాలం నెంబర్ కావాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. సో అది రావడం కోసం మనం మాన్యువల్గా టైప్ చేయకుండా ఈ 4 ప్లేస్లో
మనం మ్యాచ్ అనే ఫంక్షన్ వాడతాం. మ్యాచ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు రోని అనుకుంటున్న టెక్స్ట్ ఏ రోలో ఉందో చెప్తుంది. ఓకే ఈక్వల్స్ టు మ్యాచ్. మ్యాచ్ ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ప్యాంట్ కామా దీంట్లోనే రో కామా 0 క్లోజ్ బ్రాకెట్. అంటే ఇప్పుడు ఫోర్త్ ఇందాకనేమో గుర్తుపెట్టుకున్నాము. ఇందాక ఈ 4 ప్లేస్లో మనం ప్యాంట్ అనే అంటే B7ని బేస్ చేసుకుని వాల్యూ వస్తుంది. అంటే ప్యాంట్ అని సెలెక్ట్ చేసినప్పుడు ప్యాంట్, స్మాల్ అని సెలెక్ట్ చేసినప్పుడు స్మాల్. మరి ప్యాంట్ అనేది సెలెక్ట్ ఇక్కడ ఈ సెల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో నెంబర్స్ లేవు కదా. ఇండెక్స్ అనే ఫార్ములాకి కావాల్సిన నెంబరే కదా. కానీ అందులో నెంబర్ టెక్స్ట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంటే ఈ ప్యాంట్ని బేస్ చేసుకుని మనకు కావాల్సింది రో నెంబర్. రో నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, దీంట్లో 4 కాకుండా సెల్ అడ్రస్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఉన్న సెల్ అడ్రస్ ఎంటర్. అలా నేను సెల్ అడ్రస్ తీసుకోకుండా నేను మళ్ళీ ఏం చేశాను, అసలు ఈ సెల్ అడ్రస్ తోటి పని లేకుండా ఇదే ప్లేస్లో డైరెక్ట్ ఈ ఫామ్లనే రాశాను అంతే. అప్పుడు ఇంకా వేరే సెల్ రిఫరెన్స్ అవసరం లేదు. Ctrl+C చేసి దీంట్లోనే ఇంకా సెల్ రిఫరెన్స్ కాకుండా ఇక్కడనే మ్యాచ్ ఫంక్షన్ రాశాను. అప్పుడు వేరే దానిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములా మొత్తం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ వాల్యూ వస్తుంది. స్మాల్ తీసుకుందాం. స్మాల్ అనేది ఎక్కడ ఉంది? ఈక్వల్స్ టు మ్యాథ్స్లోకి వెళ్ళి మ్యాథ్స్లో నాకు స్మాల్ కదా, స్మాల్ కామా మళ్ళీ 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఏముంది 2. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 2 అనేది ఈ సెల్ పైన డిపెండ్ అయ్యి రావాలి కాబట్టి ఈ 2 ప్లేస్లో నేను ఏం చేయాలి, ఇక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ G5 అన్న తీసుకోవాలి. లేదు అనుకుంటే G5లో రాసిన ఫార్ములా రాయండి సరిపోతుంది. Ctrl+C Ctrl+V ఎంటర్. ఇప్పుడు నాకు కరెక్ట్గా వస్తుందమ్మా. ఇవి తీసేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మారుద్దాం. ప్యాంట్ స్వెటర్, స్వెటర్ది స్మాల్ 10 వచ్చిందా చూడండి ఇక్కడ. స్మాల్ తీసేసిన తర్వాత మీడియం, స్వెటర్లో మీడియం 12. సో ఇలా మనము లుకప్ చేయాలి. చేయండి ఒక 2-3 టైమ్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఓకే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే షాప్ ఐడి ఉంది, ఇయర్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి, సేల్ కావాలి. అంటే ఏంటి, షాప్ మారినప్పుడు 1 ఇయర్ అంటే ఇక్కడ 1 ఇయర్ది ఒక వాల్యూ కనుక్కోవచ్చు. అంటే ప్రతిసారి మళ్ళీ ఏం చేస్తాం, సబ్జెక్ట్ మారిన ప్రతిసారి కూడా నాకు అంటే ఇయర్ మారిన ప్రతిసారి కూడా సేల్ వాల్యూ మారుతుంది. జనరల్గా ఇప్పుడు ఇది కనుక్కుందాం. ఈక్వల్స్ టు ఇండెక్స్ అయితే చేద్దాం. ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ నాకు చెప్పండి షాప్ డి 2007 ఇయర్ సేల్స్ కావాలంటే నాకు షాప్ డి అనేది తెలుస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రోలో ఉంది కాబట్టి ఫస్ట్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిఫ్త్ రోలో 2017 అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలం ఉంది కాబట్టి ఫోర్త్ కాలం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే, కరెక్ట్గానే మనకు వచ్చింది 2017లో షాప్ డి. ఓకే, ఇక్కడ వరకు కరెక్టే. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇలా నేను మాన్యువల్గా ప్రతిసారి ఎంటర్ చేయలేను. 2017, 18 మారిన ప్రతిసారి వాల్యూ కూడా మారాలి కాబట్టి నేను ఈ 2017 మారుస్తే నాకు ఆటోమేటిక్గా ఈ ఫార్ములాలో ఏం మారుతుంది అంటే కాలం నెంబర్ మారుతుంది. అంటే ఈ కాలం నెంబర్ ఇక్కడ ఉన్న వాల్యూని బేస్ చేసుకొని వస్తుంది. ఈ రో నెంబర్ కూడా దేన్ని బేస్ చేసుకొని వస్తుంది, ఈ సెల్ని బేస్ చేసుకొని మారుతూ ఉంది. అంటే ఈ సెల్ని బేస్ చేసుకొని రో నెంబర్, కాలం నెంబర్స్ మారుతున్నాయి కాబట్టి ఈ సెల్లో ఉన్న వాల్యూకి నేను తీసుకున్న టేబుల్లో ఏ రో వస్తుందో గుర్తుపట్టాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ మ్యాచ్ షాప్ డి కామా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అంటే షాప్ డి అనేది ఎన్నో రోలో వస్తుంది, 5th రోలో వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ 2017 ఇది పైన రోలో ఉంది కాబట్టి రో 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. అంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఏ రో నెంబర్ ఎంటర్ చేయాలో ఇక్కడ చూసుకుంటూ చేయొచ్చు. ఇప్పుడు 2017 కాకుండా ఏమన్నానంటే 2019 పెట్టిండు. అంటే నేను ఫార్ములాలో రో నెంబర్ దగ్గర 6 పెట్టాలి. కాలం నెంబర్ దగ్గర 6 పెట్టాలి. ఇక్కడికి వస్తే కాలం నెంబర్ 6 ఎంటర్. అంటే షాప్ డీలో 2019ది
వచ్చింది కదా కరెక్ట్గానే. అంటే ఇలా వేరే సెల్లో ఉన్నది చూస్తూ చేయడం కంటే ఈ సెల్లో రాసిన ఫార్ములానే కాపీ చేసి ఇక్కడ మనకు కావాల్సిన 6 ప్లేస్లో కదా 6ది కాపీ చేసాం కాబట్టి 6 ప్లేస్లో పేస్ట్ చేయండి. అలానే ఇక్కడ ఈ ఫార్ములాను కూడా కాపీ చేసి ఓకే. అంటే ఇక్కడ నేను 5 అని రాయకుండా ఆ 5 రావడానికి ఫార్ములా రాశాను అంతే. ఎంటర్. సో ఇప్పుడు ఇది తీసేసినా పర్లేదు ఆటోమేటిక్గా. షాప్ డీలో 2017లో 26,000. షాప్ 1 చూద్దాం. సారీ షాప్ ఏలో 2019లో షాప్ ఏ 2019లో మనకి 12,060. ఓకే. ఇలా మ్యాచ్ ఇండెక్స్ ఫంక్షన్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే సార్. దానితో పాటు మళ్ళీ కొన్ని టూల్స్ కూడా చూద్దాం. దీంట్లో మళ్ళీ మనకి లెట్ ఒకసారి పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ చూడండి అమ్మా. పేజ్ లేఅవుట్లో థీమ్స్, పేజ్ సెటప్, స్కేల్ టు ఫిట్, షీట్ ఆప్షన్స్, అరేంజ్. దీంట్లో కొన్ని చెప్తాను చూడండి. ఇవి థీమ్స్ అనేది కామన్. సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఇలా థీమ్ ఏది ఉంటే అది అప్లై అవుతుందమ్మా. జస్ట్ మీరు కర్జర్ మూవ్ చేస్తూ ఉంటే ఫోన్లో థీమ్స్ ఎట్లనో యాజ్ ఇట్ ఈస్ అంతే. ఈ థీమ్స్ ఏది యాక్టివేట్ ఉంటే దాని ప్రకారం వస్తాయి. అది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి పేజ్ సెటప్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ పేజ్ ఈ షీట్ని ప్రింట్అవుట్ తీయాలి. ఈ స్టూడెంట్ టేబుల్ ఉంది, దీన్ని ప్రింట్అవుట్ చేస్తే ప్రింట్లు ఎలా వస్తుంది చూడండి. ఓకే. కంట్రోల్ పి చెక్ చేసి ఇక్కడ చూడండి స్టూడెంట్ టేబుల్ నాకు సబ్జెక్ట్ 5 వరకే వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో నాకు టేబుల్ ఫార్మాట్ ఏం లేదు, వైట్ పేపర్ మీద వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం టేబుల్స్ రూపంలో ఉంది. వీటిని మనం గ్రిడ్ లైన్స్ అంటాం. ఇక్కడ చూడండి అమ్మా, సబ్జెక్ట్ 5 పక్కన మీకు ఒక డాటెడ్ లైన్స్ కూడా కనబడుతున్నాయి. అంటే పేజ్ ఎక్కడి వరకే ఉంది అని అర్థం. దీన్ని మనం సెట్ చేసుకోండి. మార్జిన్స్, నార్మల్ మార్జిన్, వైడ్ మార్జిన్, నారో అంటే మార్జిన్ కొంచెం తగ్గుద్ది, తక్కువ చేసుకుందాం. మార్జిన్ తక్కువ చేసిన తర్వాత సబ్జెక్ట్ 5 దాకా వచ్చింది కదా ఇప్పుడు ప్రింట్. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ప్రింట్లోకి వెళ్తే. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ 6 కూడా వచ్చింది పేజ్లో. నెక్స్ట్ ఓరియంటేషన్. ఇప్పుడు నాకు దీన్ని ఈ పేజ్లో సెట్ చేయడం నాకు వీలు అవ్వట్లేదు కాబట్టి నిలువ కాకుండా అడ్డంగా ప్రింట్ ఇస్తున్నాను. ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ కంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. ల్యాండ్స్కేప్లోకి వెళ్తే మీరు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫైల్లో ప్రింట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ 2 వరకు ల్యాండ్స్కేప్లో ప్రింట్ వచ్చింది. పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ సైజ్ కూడా లెటర్, ఓకే, లీగల్, స్టేట్మెంట్, ఎగ్జిక్యూటివ్, ఓకే, A3 A4 గుర్తుపెట్టుకోండమ్మా. A4 కంటే A3 పెద్దది, A4 కంటే A5 చిన్నది. ఇక్కడ కనబడుతుంది 21 సెంటీమీటర్ ఇంటూ 21 సెంటీమీటర్ విడ్త్ అయితే 29 సెంటీమీటర్ హైట్ ఉంటుంది. అదే A3 చూస్తే ఇంకా ఎక్కువ ఉంది చూడండి. అంటే ఇక్కడ పేపర్ సైజ్ కూడా మనం ఏ ప్రింట్అవుట్ ఇస్తాం అనేది కూడా సైజ్లోకి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేజ్ ప్రింట్అవుట్ ఇస్తున్నాము. A3 అయితే A3 అన్నప్పుడు పెరుగుతుంది. మేము ఇక్కడ చూస్తాం చూడండి. సైజ్లోకి వెళ్తే A4 పెట్టి ఒకసారి ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ప్రింట్లో చూస్తే మనకి టోటల్ 2 వరకు మాత్రమే వచ్చింది. దీన్ని సైజు మార్చి సైజులో A4 కాస్త A3 పెట్టేసి మళ్ళీ ఒకసారి మనము పేజ్లోకి వెళ్తే ఫైల్లో ప్రింట్లో చూస్తే ఇది చూడండి. అంటే A3 అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. మనం ఏ ప్రింట్అవుట్ ఇస్తున్నామో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ప్రింట్ ఏరియా గుర్తుపెట్టుకోండి. మనకి ల్యాక్స్ ఆఫ్ డాటా ఉందనుకోండి, అందులో కొన్ని మాత్రమే ప్రింట్ చేయమన్నారు. అంటే ఒక 10 lakhs ఎంప్లాయీ డేటా ఉంటే అందులో 1000 ఎంప్లాయీస్ డేటానే ప్రింట్ చేయమన్నారు. మనం జనరల్గా కంట్రోల్ పీ పైన క్లిక్ చేస్తే షీట్లో ఉన్న డేటా మొత్తం ప్రింటింగ్లోకి వస్తుంది. అలా కాకుండా మనకు కావాల్సిన మాత్రమే ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రింట్ చేసే ముందు ప్రింట్ ఏరియాని సెట్ చేయాలి. అంటే ఇలా మనకు రాజు 6 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియా పైన క్లిక్ చేస్తున్నాను. సెట్ ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఏరియా మొత్తం మాత్రం ప్రింట్కి వస్తుంది. మళ్ళీ కంట్రోల్ పీ ప్రెస్ చేయండి. కంట్రోల్ పీ చూడండి
రాజు 6 వరకే వచ్చింది, రిమైనింగ్ ఏరియా మొత్తం రాలేదు. ప్రింట్ ఇచ్చినా కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను సెట్ ప్రింట్ ఏరియాని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు రిమూవ్ చేయండి, క్లియర్ ప్రింట్ ఏరియా, మళ్ళీ ఫైల్లోకి వచ్చేసి ప్రింట్ మొత్తం వస్తుంది చూడండి, రాజు 13 ఓ- వరకు వచ్చింది. సో ఇలా మనకు కావాల్సిన, ఇప్పుడు నేను ఈ టేబుల్లో 10 వరకే సెలెక్ట్ చేసుకున్న ఏరియాకి ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియా, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళేసి ప్రింట్లోకి వెళ్తే చూడండి మనకి రాజు 10 వరకు మాత్రం వచ్చింది. అంటే మనకి ఎంతవరకు ప్రింట్ ఇవ్వాలో కూడా ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ ప్రింట్ ఏరియా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో షీట్ తీసుకుందాం. కంట్రోల్ దీన్ని మనం ప్రింట్అవుట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా కనబడుతుంది అనుకోండి దీంట్లో. రైట్, పేజ్ లేఅవుట్లో రైట్ బ్రేక్స్ అని పెడుతున్నాను చూడమ్మా. బ్రేక్స్ అంటే ఏంటి? కట్ చేయడం. అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ కంట్రోల్ పి లేదా ఆ ఫైల్ బటన్కి వెళ్ళి చూస్తే మనకు మార్క్స్ ఇన్ సైకాలజీ అనే సబ్జెక్ట్ వరకు ప్రింట్ వస్తుంది. మనము మార్క్స్ ఎక్కువ ప్రింట్ రావాలంటే ఏం చేస్తాం? ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ పెట్టుకొని, పేజ్ సైజులు అవసరమైతే మనము A3 పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, ఫైల్లోకి వెళ్తే ప్రింట్లో ఇక్కడ వరకు ఏంటి, నెస్టెడ్ ఇఫ్ అనే ప్లేస్ వరకు మనకు ప్రింట్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ దీంట్లో మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు చూడండి, నేను కర్జర్ ఎక్కడ పెట్టానంటే F37 పెట్టాను. అంటే F37 పైకి మాత్రం ప్రింట్, అంటే ఈ ఏరియా ప్రింట్ రావాలి. ఈ 45 నుంచి డౌన్కి ప్రింట్ రాకూడదు అన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని బ్రేక్లోకి వచ్చేసి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రింట్ ఇస్తే ఇక్కడ వరకు వస్తుంది చూడండి. ఫైల్ నేను ఎక్కడైతే పెట్టానో కర్జర్ పాయింట్ ఆ ప్లేస్ నుంచి, అంటే ఈ ఏరియా మొత్తం నేను దీనికి డౌన్లో సెలెక్ట్ చేసుకుని ఆ డౌన్ ఏరియా మొత్తం ప్రింట్లోకి రావట్లేదు. ఏది 45 చూడండి, 45కి డౌన్ ఉన్న ఏరియా మొత్తం ప్రింట్లో రాలేదు, ఇక్కడ నుంచి ప్రింట్ వచ్చింది. అంటే కింగ్స్టన్ BMS 80 to 55 వరకు మాత్రం ప్రింట్ వచ్చింది. వెళ్తే చూడండి మళ్ళీ ప్రింట్ చూడండి 80 to 55. అంటే మనం పేజ్ని అక్కడ వరకు కట్ చేసాం. మళ్ళీ రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఓకే, రిమూవ్ పేజ్ బ్రేక్, మళ్ళీ పేజ్ కట్ అవ్వకుండా మళ్ళీ కరెక్ట్గా ప్రింట్లోకి వెళ్తే సో ఇలా మనకి ప్రింట్అవుట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అమ్మ. బ్యాక్గ్రౌండ్లో రావాలంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉన్నది ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేయండి. లోగోస్ అని పెట్టేసి ఒక 1 సెకండ్. ఓకే, లోగో లేదనుకుంటే ఇదేమన్నా ఎక్సెల్, ఎంటర్. ఏదైనా పిక్చర్స్ వస్తాయి, ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి దీని బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ వస్తాం. ఓకే, సమ్ ప్రాబ్లం ఉందంటుంది, మళ్ళీ మనకి దీంట్లో నుంచి తీసుకుందాం. ఫైల్, దీంట్లో డౌన్లోడ్కి వెళ్తే ఇక్కడ వీళ్ళు లార్జ్ ఐకాన్లోకి వెళ్తే రైట్, ఇక్కడ పిక్చర్ ఉంది, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ వస్తుంది. దీంతో ఎక్కువ యూజ్ ఏముండదు. డిలీట్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి, కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రింట్ టైటిల్. దీని యొక్క యూజ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఈ ఏరియా మొత్తం ప్రింట్ చేస్తున్నాను. కంట్రోల్ ఇది కాదు, ఇది ఒక 1 సెకండ్ అమ్మా, ఇది కాదు. మనకి ఇందాక ఫార్ములాస్ ఉన్నాయి కదా, లుకప్స్లో లుకప్ ప్రాక్టీస్, దీంట్లో మనకి షీట్ ఎంత ఉంది డేటా, ఓకే 4000. ఇప్పుడు ఒకసారి కంట్రోల్ P పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పేజ్, మీకు కనబడేది ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లో కస్టమర్ ఐడి, ప్రైస్, సేల్స్ క్వాంటిటీ ఉంది. సెకండ్ పేజ్ పైన క్లిక్ చేస్తే అసలు హెడ్డింగ్స్ ఏం లేవు. తర్వాత పేజ్ ఇలా ప్రతిసారి హెడ్డింగ్స్ కనబడట్లేదు.
అంటే నాకు ఏమవ్వాలి, ప్రింటింగ్ ఇచ్చిన ప్రతిసారి ఈ కస్టమర్ ఐడి ప్రైస్ అనేది నాకు ప్రింటర్లో ప్రతి పేజ్లో డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ టైటిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, రోస్ టు రిపీట్ ఎట్ ద టాప్ దగ్గర ఏ రో అయితే అనుకుంటున్నామో ఆ రోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి ఫైల్లో ప్రింట్, ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ దాంట్లో కూడా కస్టమర్ ఐడి ప్రైస్, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కస్టమర్ ఐడీస్ అనేది ప్రింట్ అవుతాయి. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ప్రింట్ టైటిల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఈరోజు క్లాస్ అమ్మ. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నాకు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అనేది పంపించండి చేసిన ప్రాక్టీస్. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ.